बहनें, जितनी मजबूत आपकी दोस्ती उतना ही मजबूत आपका स्टार्ट करेगी। రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన దాని ప్రకారం అయితే మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ వేరే చేసుకుంటే మనం కనీసం 3 లక్షల సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మన జిల్లాలో. సురేంద్రబాబు గారు రాష్ట్ర కార్యదర్శి, వారి కార్యక్రమానికి సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ మన దేశంలో ఎన్నో స్టార్టప్ బృందాలు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఇలాంటి ప్రయత్నాలతో అనుసంధానం. ఈ కాన్షియస్ అనే పేరుగా ఓ బృందం ప్లాస్టిక్ వ్యర్థాలని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో హెలికాప్టర్, కారు, ఇంకా తుపాకులు కూడా ఉన్నాయి. अंदर हैंगिंग फ्लावर। मन की बात में एक बार फिर मेरे सभी परिवारजनों का स्वागत है। आज सदी के भारत में कितना ही कुछ ऐसा हो रहा है जो विकसित भारत की नींव मजबूत कर रहा है। పంపిస్తే ఇక్కడ చాలా మంది ఉండగా లేరు. 10 మండల తెచ్చగలరా? నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేయబోయేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందస్తుగా ప్రిపరేటరీ మీటింగ్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రపంచం లెక్కలా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వంతో నేటి వరకు ఉన్నటువంటి పార్టీ, ప్రపంచంలో పార్టీ పెద్ద పార్టీగా ఉండేది. దాన్ని 2019లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 18 లక్షల సభ్యత్వంతో దాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి సందర్భం. గడిచినటువంటి 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం చేస్తుంది. ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖున ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం స్వీకరించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సభ్యత్వం చేయిస్తారు. మోడీ గారి సభ్యత్వం తర్వాత జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సభ్యత్వం తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరూ కూడా ఆ రోజు సభ్యత్వం ప్రారంభం అవుతుంది. ఆ ఒక్కరోజే ఈ దేశంలో సుమారు 1 కోటి సభ్యత్వం అవుతుంది, అవ్వాలా అనే విధంగా మా యొక్క ప్రణాళిక ఉంది. రాబోయే 45 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉంటుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీలో
సభ్యత్వాలు కొత్తగా తీసుకోవడం. ఎగ్జాంపుల్ నాలాంటి వ్యక్తి అయినా, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి అయినా, సాక్షాత్తు జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు లాంటి వ్యక్తి అయినా ఈ రోజు మళ్ళా సభ్యత్వం అంటే మళ్ళా మొదటిగా సభ్యత్వం తీసుకోవాలి. నేను చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ మళ్ళా నూతనంగా సభ్యత్వం స్వీకరించాల్సిందే. ఆ విధంగా దేశవ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది.